లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వచనాల్లో ఉన్న ఆ సంఘటనల గురించి, ఆ యొక్క విషయాల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభువు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆయన్ని తమ ఇంటికి పిలిచి దీవించబడేటువంటి వారు ఉన్నారు. ఆయనను తమ ఇంటికి పిలిచి కూడా ఆ ఉన్నతమైనటువంటి ఆ ఆశీర్వాదాన్ని, ఆదరణను, ఉత్తమమైన విధానాన్ని పోగొట్టుకునేటువంటి వారు కూడా ఉన్నారు కదా. ఎందుకంటే 12 మంది శిష్యుల్లో మరి ఆ 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉండి తన జీవితంలో ఒక ఉన్నత అభిషేకాన్ని, దీవెనను పొందుకోకుండా కేవలము 30 వెండి నాణ్యాలకు ఆశపడి యేసయ్యను అమ్మేసి తనకు తానుగా ఉరేసుకొని చనిపోయినటువంటి ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. మిగతా 11 మంది ఎంత గొప్పవాళ్ళు అయ్యాలంటే, వాళ్ళు విద్య లేని పామరులైనా వాళ్ళు భూలోకాన్ని తల్లకిందులు చేసేవాళ్ళు అయ్యారు. పరలోక సందేశాలు అందించారు. వారు కూడా యేసు ప్రభు వారిలాగా అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించారు. అలాంటిది ఇక్కడ ఒక సంఘటన అన్నమాట. అంతటా వారు ప్రయాణం అయిపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. ప్రయాణమై శిష్యులంతా కూడా వెళ్తున్నారు. సువార్త ప్రకటిస్తే యేసు ప్రభు వారు ఒక గ్రామానికి వెళ్ళారు. అది వేరే వేరే సువార్తల్లో బేతనియ గ్రామంగా మనకు తెలియబడుతుంది. బేతనియ అనేటటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడు మార్త అనేటటువంటి ఒక స్త్రీ, ఒక సహోదరి ఆయనను తన ఇంట చేర్చుకున్నానని స్పష్టంగా. ఆ బేతనియ గ్రామంలో చాలా గృహాలున్న, ఇళ్ళున్న, ప్రజలున్న మరి ప్రత్యేకంగా మార్త అనేటటువంటి ఒక సహోదరి యేసు ప్రభు వారిని తన ఇంట చేర్చుకుంది. ఇదొక కదా ధన్యతే మనం చెప్పుకోవాలంటే. ఎవరు చేర్చుకుంటారు యేసయ్యని? ఆయన ఏమైనాడు? ఆ ప్రభు ద్వారా ఎలాంటి మేళ్ళు ఉపకారాలు జరుగుతాయో, ఎట్టి విధమైన దీవెన ప్రాప్తిస్తుందో ఎరిగిన వారు ఆయన చేర్చుకుంటారు. అది నానే స్వజనులే ప్రభువారిని అంగీకరించలేదు, తృణీకరించలేదు. నజరేతులో వారు ఆయన వసిస్తున్నప్పుడు ఆ నజరేతులో ఉన్న ప్రజలే ఆయన మీద కక్ష పూనారు, కొట్టడానికి, చంపడానికి ప్రయత్నాలు చేశారు. ఇక్కడ బేతనీలో ఉన్న ఈ మార్త అయితే చక్కగా ప్రభువుని ప్రేమతో తన ఇంట చేర్చుకుంది. ఇంత మట్టుకు చాలా బాగా. అవునండి, ప్రభు సన్నిధి, ఆయన వాక్యం ఏమండి, ఆయన పలుకులు కావాలని ఆశపడే ప్రతి వారు కూడా ధన్యులే. ఒక మాట చెప్పాలంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నట్లుగా ఆయన చేర్చుకున్న వారందరూ ధన్యులే. ఆమెకు మరియ అనేటటువంటి ఒక సహోదరి కూడా ఉంది. ఇంకా మనం చూస్తే వేరే సువార్తలలో లాజరు అనేటటువంటి సహోదరుడు కూడా ఉన్నారు. ఆ ఇంట్లో మరి ఇంకెంతమంది ఉన్నారేమో కానీ 3 పేర్లు ప్రస్తావించారు: మరియా, మార్త, లాజరు. అదంతా క్రైస్తవ బిడ్డలందరికీ, విశ్వాసులకి వాళ్ళ సంగతి తెలుసు. వీళ్ళు 3 ఉన్నారు. ఈమె మరి అనేటటువంటి ఆమె తన సహోదరి, మాత సహోదరి యేసు పాదముల మీద కూర్చుండి ఆయన బోధ వినిచుండారు. యేసు ప్రభు వారిని ఎందుకు పిలుస్తున్నారు అందరూ? ఎందుకు వెంబడిస్తున్నారు అందరూ? సీమోను ఎందుకు తన ధోరణిలో చేర్చుకున్నాడు? ఆయన బోధ వినడానికి, పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఆయన బోధించి నెమ్మది లేని వారికి నెమ్మది, బంధకంలో ఉన్న వారికి విడుదల, దివ్యమైనటువంటి నీతి మార్గంలో ప్రజలను నడిపించడానికి ఆయన బోధిస్తున్నాడు కదా. అసలు ఏంటి ఆయన బోధిస్తుంది? చాలామంది కొత్త బోధ అన్నారు, ఇది వింతగా ఉందన్నారు. శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అయితే ఇదేమిటి విచిత్రమైన బోధని, ఆ బోధను వారు అంగీకరించలేదు. నికోదేము లాంటి వారైతే అంగీకరించినా, బహిరంగంగా ఆయన అంగీకరిస్తే, ఆయన ఫాలో అయితే మతంలో నుండి కదా
సంఘంలో నుండి, సమాజంలో నుండి వెలివేస్తారని భయపడి మరి అడ్డమత్త యేసోపు కానీ, నికోదేము కానీ, నికోదేము అయితే రాత్రివేళ ప్రభువారిని కదా దర్శించి ఆయనతో మాట్లాడటం, యేసు ప్రభువారు కూడా అయ్యా ఇదేం కాదు, నువ్వు పొగుడుతున్నావు, అంత బాగానే ఉంది, నువ్వు నిజంగా దేవుని వద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు కనుకని ఇన్ని విషయాలు చెప్పగలుగుతున్నావు, ఇన్ని కార్యాలు చేయగలుగుతున్నావని ప్రభువారిని పొగుడుతూ ఇంకేమేమి అంటున్నప్పుడు యేసయ్య ఒకటే అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించు. ఆ క్రొత్త జన్మ అనేది కూడా ఒక కొత్త బోధగా ఉంది నికోదేము గారికి. వాస్తవంగా ఆయనకి ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని, ఆ విషయాలను చదివినవాడు, విన్నవాడు, సమాజంలో గొప్ప వ్యక్తిగా ఉన్నవాడు, ధర్మశాస్త్రం ఉపదేశించుకున్నాడు. అలాంటి వానికే యేసుప్రభు వారి యొక్క బోధలు అర్థం కాలేదు, అందులో ఉన్న పరమార్థం ఏంటో గ్రహించలేకపోయాడు. ఆ విషయాన్ని చెబుతున్నాడు. అసలైన పరమార్థం, అసలైనటువంటి విషయం, అసలు ఆయన ఎందుకు వచ్చాడో, పరలోక రాజ్యం సమీపించింది కనుక మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని మనుషులు మనసును మార్పు చేయడానికి, వారు పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించుకోవడానికి ఆయన వచ్చాడు. భూలోకంలో పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి, దాన్ని వ్యాప్తి చేయడానికి. కనుక ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకడు క్రొత్తగా జన్మించాలని నికోదేము చెప్పాడు. ఇది మళ్ళీ నేను ఉండటం ఏంటి, ముసలాడిని మళ్ళీ తల్లిగర్భంలోకి వెళ్ళి పుడతానని భౌతికంగా ఇలాగ ఆయన ఆలోచిస్తున్నాడు. ఇంతకాలం ధర్మశాస్త్రం తెలిసిన నికోదేము గారికి పరలోక విషయాలు తెలియలేదు, అది బయలుపరచబడలేదు, అవి అర్థం కాలేదు. ప్రభువు స్పష్టంగా చెప్పాడు, అయ్యా అది కాదు, ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి స్పష్టంగా తెలియజేసింది. ఇంత ఉన్నతమైన విషయాలు ఉన్నాయి. భూలోకంలో మానవుడు జన్మ కర్మ పాపాలతో నరకానికి, నాశనానికి ఏడ్చుబడుతుండగా అలాంటి మానవుని రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి పరలోక సంబంధమైన విషయాలు బోధిస్తున్నాడు. చాలామంది గ్రహించి ఆయన కొండ మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయేవాడు, ప్రసంగం వినడానికి. అరణ్యానికి వెళ్ళినా అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఇంకెక్కడ కీర్తనకారుడు అన్నట్టు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. పలానా అరణ్యానికి వెళ్తున్నాడు యేసుప్రభుని, ఏ ప్రకటన లేవు, అనౌన్స్మెంట్ లేవు, ఏ వాల్ పోస్టర్ లేవు, తెలియకుండా కొద్దిగా అలాగ తెలియగానే పల్లెల నుండి, పట్టణాల నుండి కాలినడకన పరిగెత్తుకుంటూ యేసయ్య ముందుకు వెళ్ళిపోయాడు. పలానా స్థలంకి వెళ్తున్నాడంటే ఆయన అక్కడికి వెళ్ళిపోయేవాడు. 3 రోజులు, ఎన్నో రోజులు అక్కడ ఆయన ప్రసన్నం చేస్తుంటే ఆకలి ఉండేది కాదు, దాహం వేసేది కాదు. 3 రోజులు అయిన తర్వాతే ఆయన 5 రొట్టెలు 2 చేపలు, చిన్న చేపలు ఆయన విరిచి దచ్చేసి 5,000 మందికి పైగా అందించాడు. ఆవిడ తిని తృప్తి పొందారు. అలాగుండేది ఆయన ప్రసంగం, బోధ. ఇంత ఉన్నతమైనటువంటి బోధకుడు పిలవడం మంచిదే. మార్తమ్మ గారు పిలిచింది, కానీ అక్కడ తన సహోదరి అయిన మరియ మాత్రం, చూడండి, ఈ మరియ మాత్రం ఈమె యేసు పాదం మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అది పిలిచినాను ఎక్కడుంది? ఇంట్లో ఉన్నటువంటి ఆ మాత్రం మరియమ్మ గారు మాత్రం చక్కగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుంది. ఏం బోధిస్తున్నాడో చక్కగా ఆలోచిస్తుంది. అంటే ఏంటంటే ఆమె కూడా ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళి వేసే తన ఇంటికి పిలవకపోయినా ఎప్పటి నుండో మరియమ్మకి యేసయ్య బోధ వినాలి, అందులో ఉన్న మర్మం ఏంటో తెలుసుకోవాలి, పరమార్థం ఏంటో తెలుసుకోవాలి. అందరూ పరిగెత్తున్నారు, అబ్బో నేను వినాలని ఆశపడుతుంది. కొద్దిగా మనం డీప్గా ఆలోచిస్తే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తి పరిచేవాడు అన్నట్లు ఆమె కోసమే రప్పించాడేమో, మరియమ్మ గారి కోసం. ఏదైనా సరే ఆధ్యాత్మిక విషయంలో దేవుని ఎడల, ఆయన సన్నిధి ఎడల, ఆయన మాటల ఎడల, ప్రార్థన ఎడల ఆశ కలిగి ఉంటే ఏదో ఒక రూపేణ దేవుడు అవకాశాన్ని కల్పిస్తాడు. అవసరం భక్తి విషయంలో, దైవ సంబంధమైన వాటిలో ఆశ అనేది ప్రతి భక్తునికి కావాలి.
కేవలం ఈ లోకంలో అది తినాలి, ఇది తినాలి, ఇది కట్టాలి, అది కట్టాలి, అది కొనాలి, ఇది కొనాలి, అది చేయాలి, ఇది చేయాలి అనేటువంటి మాత్రమే కాకుండా దేవుని సన్నిధి కావాలి, ఆయన మాటలు కావాలి, ఆయన ఇంకా నేను భక్తులు ఎదగాలి, ప్రార్థన శక్తి పొందాలని ఆత్మ విషయాలను గురించి కూడా ఆశ కూడా భక్తులకు చాలా చాలా అవసరం. ఇవే మన జీవితాలను ధన్యకరంగా మలిచేది. యేసయ్య కూడా చెప్పింది అదేగా, మొదట మీరు నా రాజ్యాన్ని నీతిని వెతకండి, ఆ తర్వాత మీకేం కావాలో. అప్పుడు శిష్యులే ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా అనే ఆలోచన ఉన్నప్పుడు నాయన ఇది సరి పెట్టండి, మొదట మీరు చేయవలసింది ఏంటంటే నా రాజ్యాన్ని నీతిని మీరు వెతకండి. ఇవి ఎదిగితే మీరు అడగకుండానే మీ అక్కర్లను ఎదిగిన వాడే దేవుడు సమస్తాన్ని కూడా మీకు అనుగ్రహిస్తారు. ఇప్పుడు ఎలాగైంది ఈ భక్తి జీవితం, ఎలాగవుతుంది ప్రార్థనకు వెళ్ళటం, ఇవన్నీ అంటే ఈ లోక సంబంధమైన అవసరాలు తీర్చుకోవటానికి వెళుతున్నారు. కానీ యేసయ్య చెప్పినట్లుగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడానికి అనేకులు వెళ్ళటం లేదు. కనుక ఇంకా ఆ ఆరాటం, ఆ పోరాటంలోనే ఆశలు నిరాశలు అయిపోయి ఏ సమస్యలు తీరక అలాగే ఉండిపోతున్నారు. ముందు ప్రభు మాట చెప్పినట్లుగా మనం చేస్తే మన ఆలోచనలో మనకున్న వాటి విషయంలో ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ సూత్రం చాలామందికి తెలియటం లేదు. ఇక్కడ చక్కగా మరియా యేసు పాదాల దగ్గర నుండి, యేసయ్య పాదాల దగ్గర నుండి కూర్చుండి ఆయన బోధ వింటా ఉంది. ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆమె వింటూ ఉంది. సరే, ఇక్కడ ఇదంతా జరుగుతుంది కదా, యేసయ్య వాక్యం మాట్లాడుతున్నాడుగా, మార్తమ రావాలిగా, పక్కన కూర్చోవాలిగా. మరి ఏమనుకుందో ఏమో, మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందర పడి విస్తారమైన పని పెట్టుకుందంట. మరి ఏం పెట్టుకుందో ఆ విస్తారమైన పని. చాలామంది ఏమో వంటగదిలో ఉండి వంట చేస్తుంది అంటుంటారు. ప్రభువారు ఆయన మనం ఏం పెడతాము, లేకపోతే ఏ కానుకలు ఇస్తాము, ఆయన కొరకు ఏమి చేస్తాము అని వారిని ఆయన ఎప్పుడు చూడటం. మన అందరిలో నుండి దేవుడు కోరుకునేది మన హృదయం కదా. ఆయన ఎడల భక్తి, శ్రద్ధ. ఆయన ఏం కోరుకోడు. ఆయన కోరుకునేది ఏంటంటే, నా కుమారుడ, నా కుమార్తె, నీ హృదయము నాకు ఇమ్ము, నీ హృదయంలో నా మాటలను భద్రంగా దాచుకో, ఆలకించు, అందులో భద్రపరుచుకో. నీ సర్వ శరీరానికి ఆరోగ్యం, నీ హృదయానికి నెమ్మది కలుగుతుందని ఆయన మన నుండి ఏం కోరుకోడండి. ఇప్పుడు మనమే వచ్చిన వాళ్ళకి పెట్టాలని ఏవేవో ఏర్పాటు చేస్తాం, సిద్ధపరుస్తాం. సిద్ధపరచడం మంచిదే, దేవుని బిడ్డలకు పెట్టడం వల్ల తప్పేం లేదు. కానీ దానికంటే ముఖ్యంగా దేవుని మాటలు వినడానికి మనం ఆతృత పడాలి, అది అవసరం. మనం కృతజ్ఞత కూర్చోలైనా ప్రత్యేక కూడికలైనా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏం వండాలి, ఏం పెట్టాలి అనే సంగతి తీసి అవతల పడేసి ముందు ఎంతో శ్రద్ధ భక్తులతో దేవుని వాక్యాన్ని వినాలి. ఇవాళ దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఈ బలహీనతలో ఉన్నాను సరిచేస్తాడా, ఈ లోపంలో ఉన్నాను చక్కపరుస్తాడా, లేక ఈ పొదుల్లో ఉన్నాను పూర్తి చేస్తాడా, ఏం చేస్తాడు, ఏం మాట్లాడతాడు దేవుడు నాతో మాట్లాడాలి, ఆయనని హెచ్చరించాలి, నన్ను బలపరచాలి, నన్ను సరి చేయాలన్నది కావాలి. మన ప్రార్థనలు ఏర్పాటు చేయించినప్పుడు మార్త పిలిచింది, కానీ మరి ఏం పనులు పెట్టుకుందో ఏమో, కానీ విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి, దీనివల్ల ఆమెకి ఏమొచ్చిందంటే తొందరపాటు, టెన్షన్ పెరిగింది, బీపీ పెరిగింది. దైవ సన్నిధి మనకు సమీపంగా ఉన్నప్పుడు దానికి మించిన పెన్నిధి దీవెన మరొకటి లేదు. దాన్ని మనం సద్వినియోగంగా పరుచుకోవాలి. ఆదివారం అనుకోండి, మనకు క్రైస్తవులందరికీ ఆరాధన దినం, దాన్ని ప్రభు దినం అన్నారు సంఘాల్లో. ఆ దినాన్ని ఏం చేయాలి మనం? అది ప్రభువు రోజు కాబట్టి ఆయన సన్నిధానంలో మనం గడపాలి కదా. యేసన్ గారు పాట రాసినట్లుగా 84 కీర్తనలాగా, భక్తినులాతో
నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో వేయి దినాల కంటే శ్రేష్టమైనది, వేయి దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేతాలంతగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేతాలంతగా. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఆ దినం గడపాలి. అది 1000 దినాల కంటే కూడా శ్రేష్టం. అది పోగొట్టుకుంటారు చాలా మంది. ఆ రోజు ప్రభుది ఇంకంతే. వాస్తవంగా సెలవు రోజు కాబట్టి సండే ఇంకా ప్రత్యేక వంటకాల వరకు ఏవేవో కదా తెచ్చుకుంటానికి మార్కెట్కి వెళ్ళడం, ఆ ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళు కాదంటలేదు ప్రభు. నా దినాన మీరేం మటన్ చికెన్ తినొద్దంటలేదు, భోజనం చేయొద్దు అంటలేదు. ఆయన సమయాన్ని మనం సద్వినియోగం పరుచుకోవాలి. ఇక్కడ మార్త చేస్తున్న పొరపాటు అది. ప్రభుని ఎంత చేర్చుకుంది. ఆయనకి ఏం కావాలి? భోజనం అడుగుతున్నాడా, ఇంకేవేవి అడుగుతున్నాడా? ఏం ఆయన అడగడు. ఆయన ఆశపడేది ఏమిటంటే ఆయన మాట వినడమే గట్టి. విని ఎడల మీరు బ్రతుకుతురు. వినటానికి ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మాట వింటే, ఆయన వాక్యం ఏమిటి? ఆయన వాక్యము మన పాదాలకు దీపం, త్రోవకు వెలుగు కదా. ఆయన వాక్యమే మన బాధల్లో నెమ్మది కలిగిస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది, వెలిగిస్తుంది. అది కావాలి. ఈ ముగ్గురే ఉన్నారు ఇంట్లో, మరియా, మార్త, లాజరు. ఈ ముగ్గురికి దివ్యమైనటువంటి బోధ, వారి జీవితాలను ధన్యకరంగా మలచడానికి ప్రభువారు వస్తే ఆమె ఏదో పని పెట్టుకుని, అసలు పని దేవుని పని మనకు అంతే. దానికంటే గొప్ప ఏది కూడా లేనే లేదు. ఏం చేస్తుంది? విస్తారమైన పని పెట్టుకొనుట చేత ఆమె కల్పించుకొని పెట్టుకుంది, లేనిపోయింది. ప్రభు చెప్పింది కదా, ఆమె కల్పించుకొని కావాలని పెట్టుకుంది. కొన్ని మందిరం అప్పుడు, ప్రార్థన అప్పుడు, సరిదప్పుడు కొన్ని కల్పించుకుంటాం. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇచ్చేయాలి. అవన్నీ కట్టి పెట్టాలి, దూరం చూసుకోవాలి. తొందరపాటు అంటే టెన్షన్ పెరిగింది, బీపీ పెరిగిపోయింది. అంతేగా వాడు అంతే చేస్తాడు. వేరే వేరే పెట్టుకుంటే అది కానివ్వడు, ఆ పని పూర్తి కానివ్వడు, తొందరగా రానివ్వడు. అటు వెళ్దామా ఇటు వెళ్దామని టెన్షన్ వస్తుంది. తొందరపడు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందున. ఎవరు ఏమన్నారు? ఒంటరిగా. నువ్వు కూడా మరియమ్మతో పాటు వచ్చి పక్కన కూర్చొని చక్కగా వాక్యం వినాలి. అసలు ఒంటరిగా నేను ఎవరన్నా అన్నారు? నీకు అక్కడ చక్కగా నేను దీవించడానికి నీకు తోడుగా ఇమ్మానుయేలు అక్కడికి వచ్చాడు, యేసు ప్రభువారు. అయినా ఒంటరిగా అంటున్నాడు. చూడండి అర్థం ఏమి, ఎంత భయంకరమైన విషయం. ప్రభు వచ్చిన తర్వాత మనం ఒంటరికాలం కానే కాము. ఇమ్మానుయేలు అనగా దేవుడు మీకు, అది ఇమ్మానుయేలు వచ్చాడు అక్కడ. ఆయన దేవుడు తోడుగా వస్తే ఆయన అక్కడ పెట్టుకొని ఎక్కడో పని చేస్తా వంటనమాట. ఒక్కొక్కసారి దేవుని పిల్లలంగా మనం చేసే పొరపాటు ఇదే. ఒక అనారోగ్య పరిస్థితి అప్పుడు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో కలవరాలు, గలిబిలి, గందరగోళం ఉన్నప్పుడు నాకు ఎవరున్నారు ఏంటి? ఎవరు సహాయం చేస్తారు? ఎవరు తోడ్పాటుగా ఉంటారు? ఎవరు ఆదరిస్తారు? ఎవరు సపోర్ట్గా ఉంటారు అని ఏదేదో మనుషుల వైపు చూస్తూ వాళ్ళ మీద వీళ్ళ మీద నందలేస్తుంటాం. మనం యేసుని ఎరిగిన తర్వాత, ఆయన రక్తం చేత కడగబడి రక్షించబడి ఎవరి క్రొత్త జన్మ జన్మించి ముద్రించబడిన తర్వాత ఎప్పటికీ ఎన్నటికీ ఆయన కుమారులే కుమార్తెలే కానీ వారు ఒంటరులు కానీ కాదు, దిక్కులేని వారు కాదు.
లోకానికి లేదేమో కానీ దిక్కు దేవుడు లేని వారికి ఆయన దిక్కున్నాడు. మనకు ఆయన అండగా ఉన్నాడు, ఆయన తోడుగా ఉన్నాడు, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు, ఆయన ఆలోచన కర్తగా ఉన్నాడు. బలవంతుడైనటువంటి దేవుడిగా, బలమైన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఏమండి, ఆయన మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు? అక్కడ ఇంట్లోనే ప్రభు ఉంటే నేను అంటా అంటుంది మారుతాను. ఎంత భయంకరం! నీకు వాక్యం తెలుసు, బైబిల్ తెలుసు, సహవాస అనుభవం తెలుసు, ఇన్ని తెలుసు కూడా ఒక పర్యాయం మనకు వచ్చిన సమస్యలు, ఇరుకులు, వీటితో టెన్షన్ పడి బీపీలు, షుగర్లు ఎక్కువైపోయి దిగజారిపోతాం. ఈ దినాన అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. కుమార్తె, నీవు వంచని దానకు కానే కావు. కుమారుడా, నువ్వు వంచని వ్యక్తివి కావు. నీ అండగా, నీ తోడుగా నేనున్నానని దేవుడు ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కటే గట్టిగా అందరం చప్పట్లు కొడతాం, గట్టిగా చప్పట్లు. ఆయన వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నాడు. కుమారుడా, నువ్వు వంచని వాడివి కావు. కుమార్తె, నువ్వు వంచని వ్యక్తివి కావు. నీకు తోడుగా నీ దేవుడు ఉన్నాడు. పెదవాళ్ళని కొంతమంది దిగుజారిపోతారు. లేదమ్మా, నేను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు, ఆయన నాయకుడై ఉన్నాడు. ఇంకంతే, ఆయన ఆలోచనకర్తగా ఉన్నాడు. విధవరాల పక్షంగా నేనుండి వ్యాజ్యమాడతాను అన్నాడు. నీకేది కావాలి, ఏది చేయాలి, ఏది నిలబెట్టాలి, ఏది కట్టబడాలి, ఏది నీకు అవసరమైనదో అది ఇవ్వటానికి నీ యజమానుడు, నీ నాయకుడు, నీ తండ్రి, నీ దేవుడు యేసయ్య ఉన్నాడు. బ్రదర్స్ కూడా ఆయన ఉన్నాడు తోడుగా. ఒంటరిగా ఉన్నానని టెన్షన్ పడుతున్నది, తొందరపడుతున్నా లేదు. ఆయన నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయడు. ఆయన ఉన్నాడు. అంత గొప్ప ఆయన శరీరధారిగా ఆ ఇంట్లో, మార్పు ఇంట్లో ఉంటే ఏం మాట అండి, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చివరికి టోటల్గా ఏం చేసిందంటే దేవుడికే చింత పెట్టేసి, నీకు చింత లేదని వేసే అంటున్నా. ఏమన్నా అసలు ఆయనేమో నీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. మళ్ళీ శరీరదానిగా వచ్చి ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. చింత తీసేయడానికి వచ్చి ఈయనకి చింత లేదా? అసలు చాలా ఛాయిస్ పోగొట్టుకుంది. ఒకటి, ప్రభు దగ్గరికి రాలేదు. రెండు, ఆయన బోధ వినలేదు. మూడు, చింత ఆయన మీద వేయలేదు. నాలుగు, చక్కగా వాక్యం వినే ఆమె మీద నింద ఊరుతుంది. ఇది ఒక సాంగ్ లేదు, కూసే గారితో వచ్చి మేసే గారిని చెరగొట్టదు అన్నట్టుగా చక్కగా వాక్యం ఉంటుంటే మరేమ్మ మార్తం వచ్చేసి నీకు చింత లేదా? చూడు, నన్ను వదిలిపెట్టేసింది మరియమ్మ, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. ఏం సహాయం చేసేది? అసలైన సహాయకుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే అన్ని రకాల సహాయాలు మనకు దొరుకుతాయి. ఎందుకంటే ఆ ప్రభువారికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము సాధ్యం. ఏ విధమైన సహాయం దేవుని ద్వారా దొరుకుతుంది. ఇక్కడ సహాయకుడు అక్కడ ఉంటే ఎబెనేజర్, తోడుగా ఇమ్మానుయేలు అక్కడ ఉంటే కదా, చింతలన్నీ బాపేటటువంటి దేవుడు అక్కడ ఉంటే అసలు అన్నీ ఏంటో దిక్కు దశ లేని దానిగా ఫీల్ అవుతాం. అది ఒక్కోసారి మనం కూడా మార్తలాగా మారిపోతాం. చెప్పారు కదాకే, వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, ఆయన విలువ తెలుసు, బలం తెలుసు. కొన్ని కష్టాలను బట్టి కన్నీళ్ళు విడిచి దిగజారిపోతాం. నాకు ఏం ఉండలేదు. నేను చెప్తున్నాను, నిజంగా దేవుని పిల్లలుగా రక్షించబడిన కుమార్తెలారా, కుమారులారా, మీరు ఏ విషయంలో కలవరపడవలసిన అవసరం లేనే లేదు. అంతే. చూడండి, ఈ మాట ఎంత బలంగా ఉంటుంది. పేతురు తను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం అస్సలు వండర్ఫుల్ కూడా అన్నమాట. ఏమనుంటుంది 5వ అధ్యాయంలో? దేవుడు
తగిన సమయమందు చూడండి, ఇది బాగా అందరు వినాలి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చూడండి, భక్తులకేనండి ఈ మాట అందరూ ఆలకించాలి. ఒక సమయం ఉంది, నువ్వు వెంటనే ఎట్లాగా విత్తగానే పెద్ద చెట్టు అవుతుందిగా, దానికి ఒక సమయం ఉంది కదా. విత్తడానికి సమయం ఉంది. ఇప్పుడు రైతులు ఏం చేస్తారు, తొలకర వర్షం కురిసిన తర్వాతనే కదా తొలకర వర్షం కురిసిన తర్వాత దున్ని విత్తనాలు వేసేది. విత్తడానికి, నాటడానికి, కొయ్యటానికి సమయం ఉంది. నీ దేవుడు ఆధ్యాత్మిక పరంగా నిన్ను ఆశీర్వదించడానికి ఇక్కడ ఏమంటున్నాడు పేతురయ్య, దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై అదే. అప్పుడు దాకా ఏం చేయాలి మనం? ఆ సమయం దాకా ఆయన బలిష్టమైన దీవెనకరమైన చేతి క్రింద ఏ మనసు కలిగి ఉండాలి మనం? అది ఈ మాటలాగా టెన్షన్ పడకుండా, గరిబిలి గందరగోళం లేకుండా, లేనిపోయిన మాటలు మాట్లాడకుండా, చక్కగా వాక్యం ఏంటంటే మరి మనకు డిస్టర్బ్ చేయడానికి కూసేగాడితో వచ్చి మేసేగాడితో జరగకున్నట్టుగా ఇలాంటివి ఏమి కాకుండా బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలట? తర్వాత ఏమంటాడు చూడండి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక. ఏమనుంది చింతన దగ్గర? లక్ష్యము చేయుచున్నాడు. అది మనందరి గురించి ఆయన ఏం చేస్తున్నాడు? చింతించుతున్నాడు. అంటే లక్ష్యం, దృష్టి ఇచ్చాడు అన్నమాట. చూస్తున్నాడు, లక్ష్యం పెడుతున్నాడు. నిర్లక్ష్యంగా లేదు, త్రోసివేయలేదు. నీ కన్నీరు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు చూసి ఆయన ఏమి హ్యాపీ అవ్వటం. అయ్యో నా కుమార్తెకు, బిడ్డలకి, వీళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఆయన చింతిస్తూ లక్ష్యం పెడుతున్నాడు, చూస్తున్నాడు. ఎందుకంటే ఆ చింతలన్నిటిని తొలగించడానికి. అయితే ఇక్కడ ఒక చిన్న లింక్ పెట్టాడు. ఏమన్నాడా? మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం చేయాల్సి. మాటలాగా చింతించి నీకు చింత లేదని అసలు ఏసేనా అంటుంది. ఆ చింత ఏదో సగం పంచుకోమని మరియమ్మని అంటుంది. ఏమిటి? మన చింత ఎవరు పంచుకోవాల్సిన అవసరం లేదు. మన చింత యావత్తు మన యేసయ్య మీద ఇస్తే చాలా క్లియర్గా ఉంది. మీ చింత యావత్తు ఏం చేయాలి? ఆయన మీద, దేవుని మీద, యేసయ్య మీద వేయండి. గట్టి మనం చేసే పని. మాట చేయవలసిన పని ఏదైతే చింత దేవుని మీద వేయకుండా ఆ టెన్షన్, ఆ బీపీ అందరికి తగిలిస్తుండొచ్చు. అలా వద్దు. మన దేవుని మీద మనం వేద్దాం. ఇక్కడ ప్రభువారు ఒక చక్కటి మాట అంటున్నాడు. మనం మరలా లోక 10కి వెళ్ళిపోదాం. ఇవి చింతలేదన్నప్పుడు అందుకు ప్రభు, మార్తా నీవు అనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందర పడుచున్నావు. మనం మన పనుల విషయంలో విచారం, బాధ, దిగులు కలిగి ఉంటాం. మనందరం మాత్రమే ఒక్కోసారి. అయితే ఒకటో మర్చిపోతాం. అదే ఇక్కడ మాట జ్ఞాపకం చేస్తూ మనకు కూడా ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. అవసరమైనది ఒకటే. అది అసలు అవసరమైనది ఏంది? చింతలని పారిపోయి నువ్వు నెమ్మదిగా ఉండాలంటే ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని నువ్వు ప్రభు పాదాల దగ్గర ఉండి ఆయన బోధ వింటూ, వాటికి లోబడుతూ, హృదయాంతరంగాన్ని సరి చేసుకుంటూ, బలహీనతలో బలం పొందుకుంటూ, అవిశ్వాసం తీసివేయబడి విశ్వాసాన్ని పొందుకుంటూ, వినుడు ద్వారా విశ్వాసము కలుగునట్టు విశ్వాసం పొందుకుంటూ, ఎప్పటికైనా ఈ సమస్య, ఈ ఇంటి సమస్య, ఈ వంట సమస్య, మా సిస్టర్, మా బ్రదర్, మా ముగ్గురు సమస్యలన్నీ ఆయన తీరుస్తాడు. నా దేవుడు చక్కగా కలుస్తాడు. వచ్చేసింది, వాక్యం వింటూ ఉండగానే వచ్చేసింది. అదే చెబుతున్నాడు. అవసరమైంది ఒకటేనమ్మా. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఇంకంతే, ఉత్తమమైనది. కష్టాల్లో, కన్నీటిల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఎలా విడిపించబడాలో, ఓదార్పును పొందాలో ఆ ఉత్తమమైన దాన్ని ఆమె ఏర్పరచుకుంది. నా బోధ దేవుని మాటలు వింటే అదే కలుగుతుందా? మనం చెప్పుకున్నాం కదా, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది.
119 ఈ మాట ఉంటుంది కదా. దేవుని యొక్క వాక్యం మనలను ఆత్మీయ జీవితంలో బ్రతికిస్తుంది. ఇంకా అనేకమైనటువంటి బాధల్లో ఆ వాక్యమే నెమ్మది కలిగిస్తుంది. అది కింద పని. ఇంకా నాకేం దిగలేదు, తప్పగా నా బాధలను తొలగించేస్తాడు, నన్ను ఆత్మీయతను బ్రతికించి తన కుమార్తెగా నన్ను స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడనే పూర్తి నమ్మిక ఈ వాక్యం వలన మరి కలిగింది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో మార్తతో చెప్పాడు. ఆ ఉత్తమమైనది నా పాదాల దగ్గర నుండి విన్న వాక్యం, ఈ బోధ అర్థం కాదు, అది ఉత్తమమైనది. అది ఆమె యొద్ద నుండి ఎవడు కూడా తీసివేయలేడు. అది ఇంత ఉన్నతమైనది. కాబట్టి మన జీవితంలో మనం ప్రభు దగ్గరికి వస్తున్నాం. ఆ సమయాల్లో ప్రభు సన్నిధిని లేక ప్రార్థన మన ఇంటి ఏర్పాటు చేసుకుంటున్నాం. మంచిది, ఇంతవరకు బాగుంది. మార్త కూడా అదే చేసి అయితే సరిగా యేసయ్య బోధ వినకుండా లేనిపోయిన పనులు పెట్టుకుంది. కొంతమంది ఏదో వంటలు చేస్తుంది, ఏదో అంటారు. అక్కడ మనం చూస్తే వచనాలు చదివితే అదేమే కనపట్లేదు. ఒకవేళ ప్రభు మీద ప్రేమతో ఏమి చేస్తుందో ఏమో, కానీ మనం కూడా ఏవో వంటలు ఏవేవో చేయాల్సిన అవసరం లేదు, ఏవేవో సిద్ధపరచాలి, ఏదో ఘనమైనట్టు పొందుకోవాలని అవసరం లేదు. కానీ ఆయన మాటలు వింటే చాలు. ఆయన మాట వింటే చాలు. ముందు ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతుకుదాం, మరే బోధ ఆలకిద్దాం, మన చింత యావత్ యేసయ్య మీద వేద్దాం. ఆ తదుపరి దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చిస్తాడు, దీవిస్తాడు, సమస్యలు తీరుస్తాడు, నెమ్మదిని కలుగు చేస్తాడు. ఎలాగంటే ఒక మాట నేను ముగిస్తాను. వాక్యం వింటూ ఉండగా మనము దేవుని యొక్క వాక్యాన్ని, మరి బోధ వింటూ ఉండగా, అది చిన్న కుటుంబం, ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండొచ్చు. ఇల్లు సరైన నిర్మాణం లేకుండా ఉండొచ్చు, లేక లాజరు సహోదరుడు మాట వినకుండా ఇంకెటో ఏదేదో విధంగా ఉండవచ్చు. ఆర్థిక సమస్య, అనారోగ్య పరిస్థితులు. ఎందుకంటే లాజరుకి జబ్బు చేసి చనిపోయి మన బ్రతకడం మనకు తెలుసు. ఆ వాస్తవ విషయాలు, చరిత్ర అంతా ఏదో ఉండొచ్చు. అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, గృహ విషయంలో పొదువులు ఏవేవో ఉండొచ్చు. యేసయ్య మాట వింటూ ఉండగానే ఒక ఆదరణ కలిగింది. ఆ మాటలు, నా సహోదరుడు దేవుడు బాగు చేస్తాడు, నా సహోదరి విషయంలో అద్భుతం చేస్తాడు, నా కుటుంబానికి ఒక ఉన్నతమైన స్థితిని, ఆరోగ్యాన్ని దేవుడు కలుగా చేస్తాడని ఒక ఉత్తమమైన విశ్వాసం ఆమెను కలిగింది. అది ఎవరు కూడా ఆమె అందరూ తీసివేయలేదు. ఈమె టెన్షన్ ఏవో పెట్టుకొని, సొంత పనులు, ఇంటి పనులు ఏవో పెట్టుకొని టెన్షన్ పడుతుంది. ఏమైనా తయారు చేసినా అవి పోవచ్చు, ఏమైనా తీసుకొచ్చినా అది పోవచ్చు, అవి తీసివేయబడవచ్చు, అవి తొలగిపోవచ్చు. కానీ ఈమె ఏర్పాటు చేసుకున్నది ఎవరు కూడా తొలగించలేరు. అది శాశ్వతమైన ఆశీర్వాదాన్ని కలుగా చేస్తుంది. కనుక మనం కూడా మరి ఎవరి ప్రభు పాద సన్నిధిలో చక్కగా ఆయన వాక్యాన్ని విని, వాక్యాన్ని ధ్యానం చేసి బలపడి, నాకు దేవుడు నాకు సహాయకుడుగా ఉంటాడు, నాకు తోడుగా ఉంటాడు, నాకు మేలు చేస్తాడు, నాకు స్వస్థతనిస్తాడు, నెమ్మదినిస్తాడు, దీవునిస్తున్నాడు నా నిరీక్షణతో ముందుకు సాగిపోదాం. అలాంటి కృప ఆశీర్వాదాలను దేవుడు మనందరి కుటుంబాలను దయచేయునుగాక అని ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి స్తోత్రాలైనా మరి ఇక్కడ తోకవారిపాలెంలో బ్రాంచ్ షాలిం బ్లెస్సింగ్ చర్చిలో నాయన తండ్రి, నీ దివ్య వాక్కులు మేము ధ్యానం చేసుకుంటాను పంపించారు నాయన. మాట తన ఎంట చేర్చుకున్నాం, కానీ నీ చెంత ఉండలేదయ్యా. మరి ఉండి ఉత్తమమైన దాన్ని సొంతం చేసుకుని ఆ ఇంట్లోనే ఆమె టెన్షన్ పడుతుంటే మాట ఏమి నెమ్మది కలిగి ఉంది. మేము కూడా మిమ్మల్ని మా ఇంట చేర్చుకున్నప్పుడు, మేము మీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదేదో ఒక ఆలోచనతో మేము టెన్షన్కి లోను కాక, నీ వాక్యం విని విశ్వాసాన్ని సంపాదించుకొని చింత యావత్తు మేము మీద వేసి అన్ని విధాలుగా మేము దీవించబడ్డానికి సహాయం చేయాలి. కూడి వచ్చిన మీ కుమారులు, కుమార్తెలు, వారి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ ఎదురు దేవా, ఈ గడియలోనే నాయన చింత యావత్తు మీ మీద వేసి, అది చదువా, ఉద్యోగమా, ఆరోగ్యమా, నివాసమా, బిడ్డల విషయమా, నీ మీద వేసి నా ప్రభువే మేలు చేస్తాడని విశ్వాసంతో నిలబడి అన్ని విధాలుగా దీవించబడటానికి సహాయం చేయండి.
విత్తబడిన వాక్యం అందరి హృదయాలు నూరంతగా ఫలింపజేసి దీవించి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన కృప, పరిశుద్ధాత్మని యొక్క నియమ సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయుడును గాక. ఆమేన్.